ఇదొక సమాధానంగా నిలబడే సినిమా అవుతుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం అయ్యగారే నెంబర్ 1 ఎవరైతే అన్నారో అయ్యగారే నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి కమర్షియల్ అలాగే ఒక మాస్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అంటే 40 ఏళ్ల సినీ చరిత్రలో నాగార్జున గారికి నాకు తెలిసి ఇలాంటి సీక్వెన్సెస్ ఇంత రేంజ్లో ఇంత మాసిగా ఎప్పుడు పడలేదు అనిపించింది అనమాట. సో అంత బాగా చూసుకున్నారు అఖిల్ గారు. చాలా బ్యాలెన్స్డ్గా చాలా సెటిల్డ్గా సెకండ్ హాఫ్ మొత్తం ఎవరెవరో ఏవేవో కథలు ఊహించుకుంటున్నారు. భాగ్యశ్రీ గారు సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకా ఏవేవో జరుగుతాయని. బట్ కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టేసిన తక్కువ. ఎందుకంటే ఒక మాసీ ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా. బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్కి కూడా అంటే ట్విస్టులు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్లారు సినిమాని. సో మంచి ట్విస్టులు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు కంప్లీట్గా. మామూలుగా డ్యూటీ కాదు అయింది. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్తూ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడ్డారు. సో ఓవరాల్గా సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కమ్బ్యాక్ ఫిలిం, వెరీ గుడ్ కమర్షియల్ కమ్బ్యాక్ ఫిలిం అనమాట. సో ఫ్యాన్స్ అందరూ హాయిగా అంటే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు అనుకున్నారు కదా. ఈ రోజున అక్కినేని ఫ్యాన్స్ అలా ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకుని పడుకుంటారు. సూపర్ అన్న, సినిమా మటుకు చాలా బాగుంది. ఈ రోజు నుంచి ఏంటి పోకిరి డైరెక్టర్స్ కాదండి అన్న. సినిమా అయితే ది వరస్ట్ అన్న. పాటలు ది వరస్ట్ అన్న. పాటలు అయితే ది వరస్ట్. పాట సీట్లో కూర్చొని చూసేలాగా లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే నిద్ర పోయినామన్నా. ది వరస్ట్ గురించి సినిమా నిజంగా. నాగవంశీ అసలు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ కి ఉందన్న. అన్నా నేను చెప్పాలా, లవ్ లో ఫెయిల్ అయినా లైఫ్ లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలేదు. సూపర్ ఉంది మూవీ. ఫ్యాన్ గా చెప్తున్నా.